Welcome to 5 Mantra Career Point channel. This is Dr. Riaz, Academic Director, 5 Mantra Career Point. మిత్రులారా, జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ మొదటి రోజున ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసము సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి, విద్యార్థులకి ఈ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వస్తుందన్న ఆశ ఉండేది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ కోసం ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తీవ్ర నిరాశకు లోనైన మాట వాస్తవమే. అయితే ఈ నేపథ్యంలో ఒక ఆశాజనకంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, మున్సిపల్ ఎన్నికల షెడ్యూళ్ళు టైం చాలా క్రమబద్ధీకరించబడడం వల్ల, షెడ్యూళ్ళు కుదించడం వల్ల డిసెంబర్ 1న ఎన్నికలు అయిపోయిన తర్వాత భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మున్సిపల్ చట్టంలో చెప్తున్నట్టుగా 2019 తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో చెప్తున్నట్టుగా సెక్షన్ 17, సెక్షన్ 30, సెక్షన్ 31, సెక్షన్ 17, 30, 31 ప్రకారము వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆ వార్డు కమిటీలను ఏర్పాటు చేసే బాధ్యత వార్డ్ ఆఫీసర్స్కే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ యొక్క నియామకం చేపట్టాల్సిన బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా జిహెచ్ఎంసీతో పాటుగా మిగతా 12 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహణ కోసం వార్డ్ ఆఫీసర్స్ నియమించాలి. అట్లాగే ఆల్రెడీ ఏర్పాటు అయిన మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ కోసం కూడా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ యొక్క నియామకం చేపట్టాల్సి ఉంటుంది. మ్యాన్ మస్ట్ బి ఆప్టిమిస్టిక్, ఉమెన్ మస్ట్ బి ఆప్టిమిస్టిక్, హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ బి ఆప్టిమిస్టిక్. మనుషులు ఆశాజనకంగా ఉండాలి. కాబట్టి భవిష్యత్తులో స్థానిక సంస్థల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క నిర్వహణలో భాగంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంబంధించిన నియామకాలని ప్రభుత్వాలు తప్పనిసరిగా చేపట్టాలి. కాబట్టి నోటిఫికేషన్స్ తప్పనిసరిగా వస్తాయని ఆశిద్దాం. మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ యొక్క నోటిఫికేషన్ రావడానికి సంబంధించిన అంశము, వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, ఇంకా మున్సిపాలిటీ కాలేజీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మున్సిపల్ చట్టం కూడా అదే విషయాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా డిసెంబర్ మాసంలో ఏదో ఒక రోజున ఈ నోటిఫికేషన్కి అవకాశం ఉంది, లేదా భవిష్యత్తులో కూడా ఈ నోటిఫికేషన్కి అవకాశం ఉంది. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ సీరియస్నెస్ నుంచి దూరం కాకుండా ఆ సీరియస్నెస్ని కొనసాగించి సబ్జెక్టు డెవలప్ చేసుకోవాల్సిందిగా 5 మంత్ర కెరీర్ పాయింట్ అకాడమిక్ డైరెక్టర్గా నేను విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఈ వీడియో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ని టెంటేటివ్గా ఊహించి, ఆ ఊహించిన హైపోథెటికల్ సెన్స్లో ఊహించిన సిలబస్ ఏదైతే ఉందో దానికి ఆధారంగా మేము ఒక సిలబస్ ఫ్రేమ్ చేశాం. ఆ సిలబస్కి సంబంధించిన విషయాలు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ఖాళీలు, సబ్జెక్ట్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, సిలబస్లో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది, రెఫరెన్స్ కోసం ఏ పుస్తకాలు చదవాలి, ఈ విషయాలన్నింటినీ నేను ఈ వీడియోకు ముందు చేసిన వీడియోలో మీకు వివరించాను. కాబట్టి దయచేసి అభ్యర్థులు, విద్యార్థులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ఈ వీడియో చూసే ముందు మొదటి వీడియో అంటే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ప్రిపరేషన్ ఎలా, హౌ టు ప్రిపేర్ ఫర్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ అనే టైటిల్తో కూడుకున్న నా వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. లేదా 5 మంత్ర కెరీర్ పాయింట్లోకి వస్తే 5 మంత్ర కెరీర్ పాయింట్ సబ్స్క్రైబ్ చేసి మీరు 5 మంత్ర కెరీర్ పాయింట్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా 5 మంత్ర వీడియోస్ చూసే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి మీరు హౌ టు ప్రిపేర్ ఫర్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ అనే వీడియో చూడడం ద్వారా కొంత ప్రాథమికమైన పరిజ్ఞానం పొందుతారు. ఆ పరిజ్ఞానం ఆధారంగా ఈ వీడియోను చూడడం ద్వారా ఆ లింక్, ప్రీవియస్ నాలెడ్జ్ లింక్ చేసుకోవడం ద్వారా ఈ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సీరియస్గా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా రాసేందుకు సంసిద్ధంగా ఉండండి. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్
ముగిసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్కి అవకాశం ఉంది. నోటిఫికేషన్ తప్పనిసరిగా రావడానికి అవకాశం మున్సిపల్ చట్టం మనకిస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ని ఎక్కడ కూడా నిరాశ చెందకుండా కొనసాగించాలని కోరుకుంటూ, మొదటి వీడియోను చూసిన వారు ఈ వీడియోను కంటిన్యూగా చూడండి. మొదటి వీడియోను చూడని వారు మొదటి వీడియోను చూసిన తర్వాత అంటే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ మీద నేను చేసిన మొదటి వీడియో చూసిన తర్వాత దానికి లింక్గా ఈ వీడియోను కంటిన్యూ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మనం డిస్కస్ చేసిన మొదటి చాప్టర్ ఏదైతుందో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ మీద ఫోకస్ చేస్తూ ఈ వీడియోను కొనసాగించే ప్రయత్నం చేస్తాను. దయచేసి చివరి వరకు వీడియో చూడండి, సమాచారాన్ని మీరు రాసుకోండి. 5 మంత్ర కెరీర్ పాయింట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్, we know that administration should be decentralized. When administration is decentralized, the fruits of administration can be reached to nook and corner areas of the public. పరిపాలన వికేంద్రీకరణ చెందించబడ్డప్పుడు మాత్రమే పరిపాలనా ఫలాలు అందరికీ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే సీలీ అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ అంటాడు, గొప్ప సైంటిస్ట్ సీలీ. ఆయన ఏమంటాడంటే, డెమోక్రసీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాజ్ ఎ షేర్. ప్రజాస్వామ్యం అనేది ఒక ప్రభుత్వ రూపం. ఇది ఏ రకమైన ప్రభుత్వ రూపం అంటే అందరికీ భాగస్వామ్యాన్ని కలగజేసే ప్రభుత్వ రూపం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎందుకు ప్రాముఖ్యత ఉంటుందంటే, ప్రజాస్వామ్యమే కావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారంటే, ప్రజలకి అందుబాటులో ఒక వ్యవస్థ ప్రజాస్వామ్యం తీసుకొని వస్తుంది, పరిపాలన వ్యవస్థ. ఆ పరిపాలన వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు ప్రత్యక్షమైన భాగస్వామ్యం ఉంటుంది, లేదా ప్రజల నియంత్రణ మేరకు పరోక్షమైన భాగస్వామ్యం ఉంటుంది. ప్రజల నియంత్రణలో ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలకు అవకాశం ఉంటుంది. కాబట్టి డెమోక్రసీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ దేర్. అందులో వి గివ్ ప్రయారిటీ టు డెమోక్రసీ బికాస్ డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్. ఇది ప్రాథమికంగా సీలీ మనకిచ్చిన కొటేషన్. కాబట్టి మనం జనరల్గా డెమోక్రసీ అనగానే అబ్రహాం లింకన్ కొటేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. అబ్రహాం లింకన్ గారి కొటేషన్కి ఎంతైతే ప్రాధాన్యత ఉందో డెమోక్రసీని డిఫైన్ చేయడంలో సీలీ కొటేషన్ కూడా అంతే ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం మనము డెమోక్రసీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్ అనే కొటేషన్ తోటి మనము హిస్టారికల్ నేపథ్యం ఏదైతుందో ఇండియన్ డెమోక్రసీలో సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాల మీద మన ఫోకస్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ దేశానికైనా పరిపాలనకు ఒక దిక్సూచి ఉంటుంది. ఆ దిక్సూచిని మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషన్ అంటాం. మనం కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫండమెంటల్ లా ఫర్ అడ్మినిస్ట్రేషన్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ది ఫండమెంటల్ లా ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే మొత్తం పరిపాలనా వ్యవస్థ, పరిపాలనా విధానం మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకునే కొనసాగుతుంది. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయినా, లేదా ప్రపంచంలో అతిపెద్ద ఓటర్ వ్యవస్థ ఉన్న భారతదేశమైనా, పార్లమెంట్ల డెమోక్రసీకి, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీకి మదర్గా చూడబడుతున్న గ్రేట్ బ్రిటన్ అయినా, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రజాస్వామ్య దేశాన్ని చూసినా కూడా కాన్స్టిట్యూషనే ప్రాథమికంగా కనిపిస్తుంది. కొంచెం కాన్స్టిట్యూషన్కి సంబంధించిన విధి విధానాలు, కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడ్డ ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడ్డ షెడ్యూల్స్, వాటి మీద బేస్ అయ్యే ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగంలో 4వ విభాగంలో కనిపించే ఆర్టికల్ 40 ఏదైతుందో ఇది ప్రధానంగా మనకి ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తుంది. ఆర్టికల్ 40 ఈజ్ ద ఆక్సిజన్ ఆర్టికల్ టు క్రియేట్ అండ్ టు ఫంక్షన్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా. కాబట్టి ఆర్టికల్ 40 మనకేం చెప్తుందంటే, భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నందువల్ల గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కొరకు ప్రజలకు స్థానిక స్వపరిపాలన వ్యవస్థను అందజేయాలని చెప్తుంది ఆర్టికల్ 40. ఈ ఆర్టికల్ 40ని శ్రీమన్నార్ అగర్వాల్ అనే ఒక రాజ్యాంగ నిపుణులతో కూడుకున్న సభ్యుడు గాంధీ ఆశయాల మేరకు
రాజ్యాంగంలో చేరుస్తున్నట్టుగా రాజ్యాంగ సభకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్న సందర్భంలో వివరించాడు. శ్రీమన్నార్ అగర్వాల్ అనే వ్యక్తి ఈ విషయాన్ని రాజ్యాంగ నిపుణుడిగా చెప్తూ దీన్ని ఆయన ఏమన్నాడంటే ద ప్లాన్ ఆఫ్ గాంధీ అన్నాడు. అంటే భారతదేశంలో రాజ్యాంగానికి సంబంధించిన తాత్విక భూమికను అందజేసిన అనేక మంది మహనీయుల్లో మహాత్మా గాంధీ ఒకరు. మహాత్మా గాంధీ ఆలోచన పూర్తిగా గ్రామ స్వరాజ్యమే ప్రాథమికమైన రాజ్యాంగ గాంధీజీ పేర్కొన్నారు. కాబట్టి గాంధీజీ ఆశయాల మేరకు గ్రామ స్వరాజ్యం ఎక్కడైతే నెలకొల్పబడుతుందో పరిపాలనా ఫలితాలు ప్రజలకు అందజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ప్రజలు గ్రామాల్లో ఎక్కువగా నివసిస్తున్నందువల్ల గ్రామ స్వరాజ్యం కోసము స్థానిక పరిపాలన అందించాలని చెప్పాడు. అదే క్రమంలో ప్రజలు నివసించే మరొక కీలకమైన వ్యవస్థ పట్టణాలు, నగరాలు. ఈరోజు భారతదేశము గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణాల వైపు ప్రయాణం చేస్తుంది బికాజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. దీన్నే మనం ఏమంటామంటే అర్బనైజేషన్ అంటాం. మనం పబ్లిక్ మొబిలైజేషన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అర్బనైజేషన్, అంటే పట్టణీకరణ జరుగుతుంది. అంటే ఏ వ్యవస్థలోనైతే చదువు పెరుగుతున్నా కొద్దీ, అట్లాగే పరిశ్రమలు పెరుగుతున్నా కొద్దీ, సేవా రంగం, సర్వీస్ రంగం పెరుగుతున్నా కొద్దీ సహజంగా ఏమవుతుందంటే పట్టణీకరణ పెరుగుతుంది. పట్టణీకరణ పెరిగినా కొద్దీ పట్టణ ప్రాంతాల్లో సమస్యలు కూడా అదే నేపథ్యంలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ పట్టణ సమస్యలను అడ్రస్ చేసే క్రమంలోనే పట్టణాలకు, నగరాలకు కూడా స్వయం పాలిత వ్యవస్థలు కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 40లో గ్రామ స్వరాజ్యాన్ని అనే అంశాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించిన, పరోక్షంగా నర్మగర్భంగా అంతర్గర్భంగా ఉన్న అంశం ఏదైతుందో అది స్థానిక పరిపాలన, అది పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉందన్న విషయాన్ని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలనే ఒక సూచన ఆదేశ సూత్రాల్లో భాగంగా ఉన్న ఆర్టికల్ 40 మనకి భారత పాలక వర్గాలకు ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 243కి సంబంధించిన విషయాల మీద మనం భవిష్యత్తులో చర్చ చేసే ముందు, డీటెయిల్గా మనం డిస్కస్ చేసే ముందు ఒక్కసారి ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థ భారతదేశంలో హిస్టారికల్గా ఏ రకంగా వచ్చిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నౌ ఐఎమ్ అప్లయింగ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్, చారిత్రక కోణంలో, చారిత్రక నేపథ్యంలో ఈ చాప్టర్ని ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. బికాస్ మనకి ఏ నేపథ్యంలోనైనా కూడా పాలిటీ అంటే పాలక వ్యవస్థ యొక్క రూట్స్ ఎక్కడ ఉంటాయంటే హిస్టరీలో ఉంటాయి. హిస్టరీ యొక్క ఫ్రూట్స్ ఎక్కడ ఉంటాయంటే పాలిటీలో ఉంటాయి. అందుకోసం పాలిటీ అండ్ హిస్టరీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్స్ టు అండర్స్టాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ కంట్రీ. కాబట్టి మనం పాలిటీకి సంబంధించిన ఈ విభాగం ఏదైతే స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఉందో, పట్టణ పరిపాలన, గ్రామీణ పరిపాలన సంబంధించిన వ్యవస్థను కులంకషంగా అర్థం చేసుకునే కోణంలో మనం ఫోకస్ చేయాల్సిన బేసిక్ విషయం ఏదైతుందో అది మనం హిస్టరీలోకి వెళ్ళి హిస్టారికల్ పర్స్పెక్టివ్లో, చారిత్రక నేపథ్యంలో ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను గత వీడియోలో సిలబస్ రూపొందించాను. టెంటేటివ్గా ఒక హైపోథెటికల్ కాన్సెప్ట్ తోటి పెట్టాను. అంటే ఇట్లా ఉండడానికి అవకాశం ఉందని చెప్పాను. ఇట్లా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి టెంటేటివ్గా ఒక సిలబస్ చెప్పాను, ఇట్లా ఉంటుంది అని. అందులో మొదటి చాప్టర్ ఏదైతుందో అది హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ టు అండర్స్టాండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్. స్థానిక స్వపరిపాలన వ్యవస్థను అర్థం చేసుకోవడం కోసం చారిత్రక నేపథ్యాన్ని అధ్యయనం చేయాలని చెప్పాను. ఈ క్లాస్లో ఈ వీడియో ద్వారా ఆ చారిత్రక నేపథ్యం ఏదైతుందో దాన్ని మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ డిజిటల్ బోర్డు సహాయంతో. మనం భారతదేశ చరిత్రను 3 భాగాలుగా వర్గీకరిస్తాం. భారతదేశ చరిత్రే కాదు, ప్రపంచ చరిత్రను 3 భాగాలుగా వర్గీకరిస్తాం. తెలంగాణ రాష్ట్ర చరిత్ర కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర కానీ, భారతదేశ చరిత్ర కానీ, ప్రపంచ చరిత్ర కానీ ఎక్కడైనా కూడా టు అండర్స్టాండ్ ఇన్ ఏ బెస్ట్ ఫర్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్ వి డివైడ్ హిస్టరీ ఫర్ 3 ఎరాస్. అట్లాగే మళ్ళీ మనం కాంటెంపరీ ఎరాను 4వ ఎరాగా మనకి యాడ్ చేస్తాం. అంటే ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన చరిత్ర, మిడివల్ హిస్టరీ, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర దట్ ఈస్ మోడర్న్ హిస్టరీ, అట్లాగే కాంటెంపరీ హిస్టరీ అంటాం. ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు నిన్నటి వరకు ఏవైతే జరిగాయో వాటన్నిటిని మనం ఏమంటాం అంటే కాంటెంపరీ హిస్టరీ అంటాం, సమకాలీన చరిత్ర అంటాం. ఇక్కడ చరిత్ర అవగాహన కోసం 4 అంశాలుగా మనం చూడాలి. అదేంటంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ కాంటెంపరీ. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, అట్లాగే సమకాలీన. ఈ నేపథ్యంలో మనం పాలిటీకి సంబంధించిన విద్యార్థిగా, పాలిటీకి సంబంధించిన స్కాలర్గా, పాలిటీకి సంబంధించిన క్వాలిఫైడ్ పర్సన్గా నేను మీ ముందు
ఈ టాపిక్ని హిస్టారికల్ పర్స్పెక్టివ్ కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ పర్స్పెక్టివ్లో మనకు కనిపించే అంశం ఏంటంటే, ఫస్ట్ ఈ స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు సంబంధించిన ఆనవాళ్ళు భారత చరిత్రలో హరప్పా సివిలైజేషన్లో కనిపిస్తాయి. మనం స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు, హిస్టరీ చదువుతున్నప్పుడు మనం కొన్ని అంశాలు నేర్చుకున్నాం. హరప్పా, మొహింజోదారో అనే పదాల్ని మనం విన్నాం. హరప్పా, మొహింజోదారో మనం గర్వించదగ్గ చారిత్రపు సాక్ష్యాలవి. ఈ హరప్పా, మొహింజోదారో నగరాల యొక్క జీవన విధానాన్ని మనం ఏమన్నామంటే పట్టణ జీవన విధానం అనే కోణంలో చూస్తాం. హరప్పా, మొహింజోదారో సివిలైజేషన్స్ బేస్డ్ ఆన్ అర్బన్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్స్. కాబట్టి పట్టణాలకు సంబంధించిన బేస్ హరప్పా, మొహింజోదారో నగరాల్లో కనిపిస్తుంది. కాబట్టి హరప్పా, మొహింజోదారో సివిలైజేషన్స్ ఏవైతున్నాయో ఆ సివిలైజేషన్లో మనకు పట్టణ నాగరికత, పట్టణ అడ్మినిస్ట్రేషన్ అనే విషయం ఎట్లా తెలుస్తూ ఉందంటే బై అబ్జర్వింగ్ సిటీ ప్లానింగ్. ఇప్పటికీ మనకి చరిత్రకు సంబంధించిన అధ్యయనశీలులకు, చరిత్ర మీద అవగాహన పెంచుకుంటూ ఆర్కియాలజికల్ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హరప్పా, మొహింజోదారోలో నిర్మించబడ్డ పట్టణాలు ఏవైతున్నాయో, ఆ పట్టణ ప్రణాళికలు ఏవైతున్నాయో అవి నిజంగా అత్యంత అద్భుతమైన పట్టణ ప్రణాళికలు. వాస్తవంగా తెలంగాణలోకి వచ్చినా కూడా తెలంగాణలో ప్రాచీన రాజ్యాలుగా మనం చూస్తున్న అస్సాకా రాజ్యం కానీ, లేదా మన కరీంనగర్ జిల్లాలో మనకు తవ్వకాల్లో కనిపిస్తున్న పెద్దపల్లి చుట్టుపక్కల ఏరియాలో వచ్చిన నూతన తవ్వకాల్లో బయలుపడ్డ ప్రాచీన మానవ అవశేషాలకు సంబంధించిన విశేషాలు కానీ మనకేం చెప్తున్నాయంటే భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలంలో అద్భుతంగా ఒక నాగరికత, పట్టణ నాగరికత వర్ధిల్లేదనే విషయం చెప్తూ ఉంటుంది. కాబట్టి భారతదేశం యొక్క స్థానిక సంస్థల చరిత్రను అధ్యయనం చేసే క్రమంలో అభ్యర్థులు హరప్పా, మొహింజోదారోకు సంబంధించిన కోణం నుంచి హరప్పా, మొహింజోదారోకు సంబంధించిన పట్టణ ఆవిర్భావ, పట్టణ పరిపాలనా వ్యవస్థ నుంచే మన చర్చను మనం మొదలుపెట్టాలి. నేను క్లుప్తంగానే ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి డీటెయిల్డ్గా నేను వెళ్ళట్లేదు. ఒక హింట్ మీకు ఇచ్చాను. మీరు హరప్పా, మొహింజోదారో సివిలైజేషన్ని చదువుతూ ఉన్నప్పుడు అందులో నిర్మాణానికి సంబంధించిన, పట్టణ పరిపాలనకు సంబంధించిన ఏమైనా సాక్ష్యాలు కనుక మీరు చదువుతున్న కోణంలో తటస్థితే వాటి నోట్స్ రూపంలో రాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్స్ రాసుకోవడం అనేది చాలా కీలకమైన అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైటింగ్ నోట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు గెట్ ప్రిపరేషన్. మీరు ఎప్పుడన్నా సివిల్ సర్వీస్ టాపర్స్ కానీ, గ్రూప్ సర్వీస్ టాపర్స్ యొక్క ఇంటర్వ్యూ చదవండి. ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా మీకు కనిపిస్తున్న అంశం ఏంటంటే వి ప్రిపేర్డ్ అవర్ ఓన్ నోట్స్, సెల్ఫ్ నోట్స్ ఆర్ ప్రిపేర్డ్ బై మీ అని చెప్తారు వాళ్ళు. మా నోట్స్ మేమే తయారు చేసుకున్నామని చెప్తారు. నోట్స్ తయారు చేయడం చాలా కీలకమైన అంశము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి నోట్స్ తయారీలో భాగాన్ని పంచుకోవాలి. హరప్పా సివిలైజేషన్ అర్బన్ బేస్డ్ సివిలైజేషన్. మీరు హిస్టరీ చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ఛాయలు, సాక్ష్యాలు, ఆధారాలు, సమాచారం ఉంటే నోట్ చేసుకుని పెట్టండి. హరప్పా బేస్డ్ సివిలైజేషన్ తర్వాత సెకండ్ మనకు కనిపించేది వేదిక్ సివిలైజేషన్. అంటే వేదాలకు సంబంధించిన ప్రాధాన్యత, వేదాలకు సంబంధించిన అంశాల ప్రస్తావన ఏ నాగరికతలో ఉందో, ప్రామాణికంగా సూచించబడిందో ఆ కాలాన్ని మనము వేదిక్ సివిలైజేషన్గా చూస్తాము. హరప్పన్ సివిలైజేషన్ తర్వాత భారతదేశంలో కనిపించేది గ్యాంజెస్ సివిలైజేషన్. అంటే హరప్పన్ సివిలైజేషన్ మేజర్గా మనకి సింధు నది పరివాహక ప్రాంతాల్లో ప్రాచీన కాలంలో తొలి నాగరికతలన్నీ కూడా ఎడారి నది ఒడ్డున ఉన్నాయి. ఎందుకోసం అంటే మనకి అరణ్య ప్రాంతాల్లో ఎందుకు ఆ సివిలైజేషన్స్ ఇమీడియట్గా ఎందుకు రాలేదు అంటే ఆ కాలంలో వాళ్ళకు తెలిసిన లోహము, రాగి మాత్రమే. దే నో ఓన్లీ బ్రాంచ్ అండ్ కాపర్. కాబట్టి బ్రాంచ్ అండ్ కాపర్తో తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్స్ తోటి అరణ్యాలను, అంటే చెట్లను నరకడం సాధ్యం కాదు. కాబట్టి చెట్లు లేకుండా ఉండాలి, నీళ్లు ఉండాలి. చెట్లు లేకుండా ఉండాలి, నీళ్లు ఉండాలి. కాబట్టి ఆ ప్రాంతాలనే మళ్ళీ సివిలైజేషన్ బేస్గా తీసుకున్నారు. కాబట్టి ప్రపంచంలో తొలి నాగరికతలన్నీ కూడా ఎడారి నదిలోయ నాగరికతలు కానీ మనం చూడాలి. మనకు ఇండియాలో కనిపించే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, చైనాలో కనిపించే ఒయాంగో సివిలైజేషన్ కానీ, సెంట్రల్ ఏషియా అంటే ప్రజెంట్ ఇరాక్ ప్రాంతంలో కనిపించే మెసపోటోమియా సివిలైజేషన్ కానీ, అట్లాగే మనకు కనిపించే నైలు సివిలైజేషన్, మనము బేసికల్ ఈజిప్షియన్ సివిలైజేషన్ కానీ, ఇవన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎడారి నది ఒడ్డునే ఉన్నాయి. గంగా, గోదావరి లాంటి అరణ్యాలు బాగా ఉండే నది ఒడ్డున లేవు. ఎడారి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఈ నదులు ప్రవహిస్తున్నాయి. ఆ ప్రాంతంలో సివిలైజేషన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే చరిత్ర మనకేం చెప్తుందంటే ఇన్స్ట్రుమెంట్స్, ఉత్పత్తి సాధనాలే మానవ నాగరికతని సూచిస్తాయని చెప్తాయి, మానవ నాగరికత నడిపిస్తాయని చెప్తాయి. కాబట్టి ఆ రోజుల్లో మనిషికి తెలిసిన కాపర్ బ్రాంచ్ లాంటి లోహాలతోటి చెట్లను నరికివేయడం సాధ్యం కాదు. కాబట్టి
వాళ్ళు కేవలం నదీ లోయలు, ఎడారి ప్రాంతాల్లో ఉండే నది లోయల్లో నివసించే ప్రయత్నం చేశారు. తర్వాత గొడ్డలి కనిపెట్టబడిన తర్వాత ఐరన్ ఎప్పుడైతే యూసేజ్లోకి వచ్చిందో ఆ కాలం నుంచే మనకు నాగరికత మిగతా నది ఒడ్డులకు ప్రవహించింది. కాబట్టి వేదిక్ నాగరికత ఏదైతుందో దీన్ని మనం గ్యాంజెస్ రివర్ సివిలైజేషన్గా కూడా మనం గుర్తిస్తాం. గ్యాంజెస్ అండ్ యమునా నది పరివాహక ప్రాంతాల్లో మనకు కనిపించే సివిలైజేషన్లో మనకి స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఏదైతుందో అది సభా సమితి రూపంలో ఉంటుంది. సభా సమితి అనేది స్థానిక ప్రజలకు సంబంధించిన సమితులుగా మనం చూస్తాం. స్థానిక ప్రజలు అందులోకి పార్టిసిపేట్ చేసి వాటికి సంబంధించిన అంశాల మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకుందని అమలుపరుస్తారు. ఒకవైపు వేదిక్ సివిలైజేషన్ కొనసాగుతున్న క్రమంలోనే, వేదిక్ సివిలైజేషన్కి సంబంధించిన అంశాలు కొనసాగుతున్న క్రమంలోనే భారతదేశంలో మీకు కనిపిస్తున్న మరొక చారిత్రక అంశం ఏదైతుందో పరిపాలన వ్యవస్థకు సంబంధించింది అది గణరాజ్యాలు. గౌతమ బుద్ధుడు కూడా గణరాజ్యాల నుంచి ఉద్భవించిన ఒక మహనీయుడు. వి కాల్ గౌతమ్ బుద్ధ యాజ్ ద లైట్ ఆఫ్ ఏషియా. మొత్తం ఏషియా ఖండాన్ని ప్రభావితం చేసిన అత్యంత గొప్ప తాత్వికుడు ఎవరైతే ఉన్నారో వారు లైట్ ఆఫ్ ఏషియా గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుని కాలానికి మనం చూస్తే గౌతమ్ బుద్ధుని కాలంలో గణరాజ్యాల యొక్క ఉనికి ఉన్నట్టుగా బౌద్ధ జాతకథలు మనకు చెప్తూ ఉంటాయి. కాబట్టి వెన్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది అడ్మినిస్ట్రేషన్ అండర్ గణాస్. గణరాజ్యాల్లో కనిపించే అడ్మినిస్ట్రేషన్ ఏదిందో దాన్ని మనం చెక్ చేసి చూడాల్సి ఉంటుంది. కాబట్టి అత్యంత ప్రాచీన కాలంలో భారతదేశంలో హరప్పా సివిలైజేషన్లో వర్ధిల్లిన పట్టణ నాగరికతలో పట్టణ పరిపాలనా అంశాలు, వేదిక్ సివిలైజేషన్ గణరాజ్యాల్లో మనకు కనిపించే సభా సమితికి సంబంధించిన ప్రాథమిక రూపాలు, గణరాజ్యాల్లో ఉన్న గణానికి సంబంధించిన సమిష్టి నిర్ణయాలు, వీటి మీద ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఒక లిటిల్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ని మనం పెంచుకోవాలి. దాంతో ప్రాచీన భారతదేశంలో స్థానిక స్వపరిపాలన ఏ రకంగా ఉందన్న దాని మీద ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే భారతదేశంలో ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఉన్నట్టుగా చారిత్రకంగా రెండు లిఖిత ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి మెగస్తనీస్ రాసిన ఇండికా, మరొకటి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్ర. మెగస్తనీస్ రాసిన ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్ర రెండు కూడా భారతదేశంలో స్వపరిపాలనా వ్యవస్థలు ఉన్నట్టుగా మనకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాయి. మెగస్తనీస్ ఇండికాలో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఈ ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో 30 గణరాజ్యాలు, 30 నగరరాజ్యాలుగా ఉన్నట్టుగా ఆయన ప్రస్తావన చేశాడు. 30 కోటలు ఉండేది. ఒక్కొక్క కోట ఒక రాజధానికి సింబల్గా మనం చూస్తాం కాబట్టి 30 కోటలుగా ప్రస్తావించాడు. కౌటిల్యుని అర్థశాస్త్రాల్లో అట్లాగే మెగస్తనీస్ ఇండికాలో కూడా కొన్ని పదాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే నాగరిక్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది. నగరం యొక్క అధికారి నాగరిక్. ఇప్పటికీ భారతదేశంలో ఉన్న విశాలమైన జన సముదాయ నివాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నగరాలు అంటాం. నగరం యొక్క నాయకుడే నాగరికుడుగా చూస్తూ ఉంటాం. నాగరికుడు అంటే కొంచెం అడ్వాన్స్గా ఉన్నవాడు. ఇప్పటికి కూడా మనం చరిత్రలో మనం భాష సామాజిక శాస్త్రాలు ఉపయోగించినప్పుడు నాగరికుడు అంటే నగరంలో నివసించేవాడు, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం అడ్వాన్స్గా ఉన్నవాడు అన్న అంశంలోనే నాగరిక్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. గ్రామిని, నాగరిక్ అనే పదాలు మన కౌటిల్య అర్థశాస్త్రంలో కానీ అట్లాగే మెగస్తనీస్ ఇండికాలో కూడా మనకు కనిపిస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రాచీన భారతదేశానికి నగర వ్యవస్థలతోటి అట్లాగే గ్రామ పరిపాలన వ్యవస్థలతో సంబంధం ఉందన్న విషయాన్ని మనం గమనించేందుకు సాక్ష్యాల ఆధారంగానే చరిత్ర నిర్మించాలి. కాబట్టి ఆ సాక్ష్యాలు మనకు మెగస్తనీస్ ఇండికాలో కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రాల్లో మనం చూస్తాయి. మనం కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం కానీ మెగస్తనీస్ ఇండికా కానీ చక్కగా చదివితే అంటే వాటికి సంబంధించిన ఆ పుస్తకాలు ఆ రూపంలో ఇప్పుడు లేవు. కాబట్టి వాటికి సంబంధించిన కోడ్స్ని చరిత్రకారులు వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో కోట్ చేస్తున్న క్రమంలో యూ కెన్ హ్యావ్ ఇట్. అట్లాగే మనకి భారతదేశంలో స్థానిక సంస్థలు అనగానే మనకు గుర్తొచ్చే మరొక రాజ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది చోలాస్ డైనెస్టీ. చోలాస్ డైనెస్టీ తమిళనాడు కేంద్రంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వరకు కొంత ప్రాంతంలో తెలంగాణ వరకు విస్తరించిన ఈ చోళా డైనెస్టీస్ అనగానే మనకు ఎలక్షన్ సిస్టమ్ వస్తుంది. ఈరోజు బ్యాలెట్ సిస్టమ్ అంటున్నామో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మనకి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. కాబట్టి బ్యాలెట్ సిస్టాన్ని మనం ఎక్కడి నుంచో తీసుకోలే బ్యాలెట్ సిస్టాన్ని. ఆ బ్యాలెట్ సిస్టమ్ కూడా మనకి చోళా అడ్మినిస్ట్రేషన్ నుంచే బ్యాలెట్ సిస్టమ్ తీసుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఏవిఎంస్ కన్నా బ్యాలెట్ సిస్టమే బెస్ట్ అనే అభిప్రాయాన్ని ప్రపంచంలో అనేక దేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏవిఎం మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి, కానీ బ్యాలెట్ పేపర్ మీద అనుమానాలు ఉండే అవకాశం ఉండదు. ఈ బ్యాలెట్ పేపర్కి సిస్టము మనకి ఎక్కడ కనిపిస్తూ ఉందంటే ప్రాచీన చోళ రాజ్యంలో కనిపిస్తూ ఉంటుంది. చోళ డైనెస్టీలో కూడా
మనకి బ్యాలెట్ సిస్టమ్, ఎలక్షన్ సిస్టమ్ వాజ్ మేడ్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్యాలెట్. ఒక పెద్ద కుండను తీసుకొని అందులో మనకి రకరకాల రంగుల రూపంలో ఉండే మనకి తాళపత్రాలకు లాంటి కొన్ని ఆకుల మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించే సందర్భం మనకు కనిపిస్తుంది. భారతదేశంలో చోళ పరిపాలనలో ఈ లోకల్ బాడీ సిస్టమ్ ఎట్లా ఉంది, దాని ఫంక్షనింగ్ ఎట్లా ఉందన్న విషయాన్ని మనం ఒకసారి చెక్ చేయాలి. హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఒక అవగాహన పెరుగుతుంది. మళ్ళీ ఏదైనా ఎప్పుడైనా హిస్టరీ క్లాస్ సంబంధించిన సందర్భంలో మన ఇన్స్టిట్యూషన్ హిస్టరీ లెక్చరర్స్ ఈ చోళ సిస్టంలో ఉండే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద మరింత లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ మనకు మధ్యయుగ కాలంలో మనకు కనిపించే మరొక పరిపాలన వ్యవస్థ షేర్ షా సూరి. మనకు తెలుసు మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో ఆరంభమైన తర్వాత బాబర్ పరిపాలించిన తర్వాత హుమాయూన్ వస్తాడు. హుమాయూన్కి భారతదేశం గర్వించదగ్గ చక్రవర్తులు ఒకరిగా మనం చూసే అక్బర్కి మధ్య మరొక కింగ్ కనబడతాడు. అతనే షేర్ షా సూరి. షేర్ షా సూరి ఒక అద్భుతమైన పరిపాలనా దక్షుడు. అతను తన అడ్మినిస్ట్రేషన్లో రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియమిస్తాడు. ఆ పదాన్ని నేను ఇక్కడ మన డిజిటల్ బోర్డు మీద చూపెట్టాను. రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా పరిపాలనా సౌలభ్యం కోసం నియమించిన వ్యక్తి ఎవరైతుందో అతను షేర్ షా సూరి. షేర్ షా సూరి అపాయింటెడ్ రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇన్ ఇండియా. కాబట్టి స్థానిక స్వపరిపాలనా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూస్తున్నప్పుడు షేర్ షా సూరిని కూడా మనం దృష్టిలో చూడాల్సి ఉంటుంది. అంటే భారతదేశంలో షేర్ షా సూరి పరిపాలనా టైంలోనే రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నియమించారు. నేను చెప్తున్న ఈ లెక్చరు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వార్డ్ ఆఫీసర్స్తో పాటుగా మున్సిపాలిటీలో ఇంకా ఏ ఉద్యోగంకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా జనరల్ స్టడీస్లో ఇది ఉపయోగపడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది వార్డ్ ఆఫీసర్స్ కోసం అపేర్ అవుతున్న అభ్యర్థులకు పేపర్ 2 కనుక ఇంటర్వ్యూ చేస్తే అందులో మున్సిపల్ చట్టంలో ఈ విషయాలకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ చట్టం కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కేవలము మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ప్రిపరేషనే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ మీద మీకు అవగాహన ఉండాలి. కాబట్టి ఈ వీడియో మీకు దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఓవరాల్గా స్థానిక ప్రభుత్వాన్ని మనం సాధారణంగా పంచాయతీ సమితిగా చూస్తాం, మనం పంచాయతీ రాజ్గా చూస్తాం. మనం మున్సిపాలిటీస్ పంచాయతీ రాజ్ సిస్టంలో పంచాస్ అంటే మనకి 5 గ్రూప్. ఈ పంచాయతీ సిస్టమ్ అనేది ఏదైతే అంటా ఉన్నామో దీన్నే మనము బేసికల్గా మనం 5 గ్రూప్ సిస్టమ్గా మనం చూస్తాం. ఈ 5 గ్రూప్ సిస్టంలో దీన్నే మనం ఏమన్నామంటే జెరంటాక్రసీ అనే పేరుతో కూడా పిలుస్తాం. గ్రీక్లో దీన్ని జెరంటాక్రసీ అనే పేరుతో చూస్తుంటాం. జెరంటాక్రసీ అంటే వృద్ధుల సామ్యం. జెరంటాలజీ అంటే వృద్ధులకు సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రం. జెరంటాలజీ ద సైన్స్ ద స్టడీ రిగార్డింగ్ ఓల్డ్ పీపుల్. అట్లాగే జెరంటాక్రసీ అంటే మనకి వృద్ధుల సామ్యం. అంటే గ్రీక్ నగర రాజ్యాల్లో వృద్ధులు అంటే అనుభవంతో కూడుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కూర్చొని ఆ నగరానికి సంబంధించిన నిర్ణయాలను, ఆ నగరానికి సంబంధించిన పరిపాలనా విషయాలను వాళ్ళు ప్రస్తావించే ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి దీన్ని మనము జెరంటాక్రసీ అనే పేరుతో పిలుస్తాం. ఇండియాలో మనము పంచాస్ అనే పేరుతో పిలిస్తే గ్రీకులో దీన్ని వాళ్ళు జెరంటాక్రసీ అనే పేరుతోటి వాళ్ళు పిలిచారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము చాలా కీలకమైన చర్చల్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఈ వీడియోలో ది ఫోకస్ అంటే వీడియోలో రేపు ఎగ్జామ్కి సంబంధించిన విషయాల మీద బాగా ఫోకస్ అంటూ జరిగితే భారత గ్రామీణ వ్యవస్థలు బ్రిటిష్ టైంలో ఏ రకంగా ఉన్నాయన్న దాని మీదే ఫోకస్ జరుగుతుంది. ఎందుకోసం అంటే బ్రిటిష్ సిస్టమ్ నుంచే భారతదేశాన్ని మనము ఆధునిక దేశంగా చూస్తున్నాం. మనం వీఆర్ స్టార్టింగ్ అవర్ మోడర్న్ హిస్టరీ ఫ్రమ్ బ్రిటిష్ ఎరా ఇన్ ఇండియా. అదే తెలంగాణ హిస్టరీ చదువుతున్నప్పుడు మనం తెలంగాణలో మోడర్న్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే సాలార్జింగ్ రిఫార్మ్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సాలార్జింగ్ 1853 నుంచి 1883 వరకు ప్రధానమంత్రిగా పరిపాలన చేశాడు. కాబట్టి ఆ 30 సంవత్సరాల టైంలోనే బ్రిటిష్ వాళ్ళ సహాయంతో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఆ రిఫార్మ్స్ ఫలితంగానే తెలంగాణ ఆధునిక చరిత్రలోకి అడుగుపెట్టింది. అందుకోసమే సాలార్జంగ్ మనం ఏమంటా ఉంటాం అంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ రిఫార్మ్స్ అనే పేరుతో ఆయన పిలుస్తూ ఉంటాం. ఆ కోణంలో బ్రిటిష్ వాళ్ళ కిందికి వచ్చినప్పుడు మనకి చార్లెస్ మెటకాఫ్ గవర్నర్ జనరల్ బ్రిటిష్లో ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటర్. మనకి చార్లెస్ మెటకాఫ్ అనే అతను భారతదేశానికి వచ్చి ఒక విషయాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అందుకోసమే సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇండియా అనే నేపథ్యాన్ని నేను చెప్తున్నప్పుడు ఐఎమ్ కోటింగ్ మై లెక్చర్ విత్ ది డెఫినేషన్ ఆఫ్ చార్లెస్ మెటకాఫ్. ఏమంటాడు ఆయన? ఇండియన్
లోకల్ సిస్టమ్, లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ లిటిల్ రిపబ్లిక్స్ అంటాడు. ఒక అద్భుతమైన మాట ఉపయోగించాడు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కోర్ట్స్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద చార్లెస్ మెటకాఫ్ యొక్క కొటేషన్ని మనం డిఫరెంట్గా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ సెడ్, ఇండియన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్స్ ఆర్ లిటిల్ రిపబ్లిక్స్ అంటాడు. లిటిల్ రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే డెమోక్రటిక్ జార్గాన్ను మనం బేస్ చూసినా, పొలిటికల్ జార్గాన్ చూసినా రాజు లేదా రాణి లేని వ్యవస్థ. రాజు రాణి లేని వ్యవస్థ, ప్రజలు ప్రత్యక్షంగా వారసత్వంతో సంబంధం లేకుండా ఒక వ్యవస్థను ప్రజల అభిష్టం మేరకు నిర్వహించే వ్యవస్థ. ఇండియా ఈజ్ రిపబ్లిక్. భారతదేశం రిపబ్లిక్. గ్రేట్ బ్రిటన్ రిపబ్లిక్ కాదు, ఎందుకోసం అక్కడ రాజు లేదా రాణి ఉంటారు. అమెరికా ఈజ్ రిపబ్లిక్. అంటే రిపబ్లిక్ అంటే ఎక్కడైనా కూడా రాజు లేదా రాణి ప్రమేయం లేకుండా ప్రజల భాగస్వామ్యం, ప్రజలు ఎన్నుకోబడే వాళ్ళ ద్వారా ఎన్నుకోబడే వ్యవస్థనే మనం బేసికల్గా రిపబ్లిక్గా చూస్తాం. భారతదేశ గ్రామీణ వ్యవస్థ కూడా ఆయన లిటిల్ రిపబ్లిక్స్ ఎందుకన్నారంటే అవి స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఎవరో ఆ ఊళ్ళో ఉండే పెద్ద ఆ గ్రామాన్ని నియంత్రించే పద్ధతి కాకుండా గ్రామాల్లో ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ గ్రామీణ వ్యవస్థ ప్రాథమికంగా ఆ గ్రామీణ పరిపాలన వ్యవస్థ ఆ గ్రామానికి సంబంధించిన విషయాలను నిర్ధారిస్తుందని ఆయన చెప్పారు. సరే, భారతదేశంలో సామాజిక నేపథ్యంలో ఉండే కొంత ఆధిపత్య ధోరణి, ఆధిపత్య వర్గాల ప్రాబల్యం భారతదేశ సమాజం మీద ఉంది. దాన్ని అది చారిత్రక చెప్పిన సత్యమే. కానీ భారతదేశంలో ఒక గ్రామానికి సంబంధించిన వ్యవస్థ నిర్వహణ, ఒక చిన్న పట్టణాలకు సంబంధించిన వ్యవస్థ నిర్వహణ ఆ లోకల్ భాగస్వామ్యంతో ఉన్న విషయాన్ని కూడా మనం విస్మరించరాదు. ఇంతకుముందు నేను చరిత్రలో సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇండస్ సివిలైజేషన్ దగ్గర నుంచి మొదలుకుంటే షేర్షా సంస్కరణల వరకు నేను సాక్ష్యాలు చెప్పాను. ఆ కోణంలోనే మనకి భారతదేశంలో ఉండే ఈ వ్యవస్థలంతా కూడా లిటిల్ రిపబ్లిక్స్ అనే పేరుతోటి చార్లెస్ మెటాకాఫ్ ఉపయోగించాడు. ఆ పదాన్ని ఉపయోగించి ఆ కోట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కొటేషన్ టు అండర్స్టాండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా. అట్లాగే డిజిటల్ బోర్డు సౌకర్యంతో, డిజిటల్ బోర్డు ఉండడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ వీ కెన్ ఫామ్ ఇన్ ఏ పీపీటీ ఫామ్, అది ప్రజెంట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇందులో మనకి మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీల మీద మనం ఫోకస్ చేస్తూ చదువుతున్నాం కాబట్టి, మున్సిపాలిటీల మీద మన అధ్యయనం కొనసాగుతుంది కాబట్టి, భారతదేశంలో ఫస్ట్ మున్సిపాలిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1687. దట్ ఈస్ ఇన్ మద్రాస్. మనం ఒక వ్యవస్థను చదువుతున్నప్పుడు దాని రూల్స్లోకి పోయి చదవాల్సి ఉంటుంది. దాని రూల్స్లోకి పోయి చదివే ముందు, దానికి సంబంధించిన ఆ రూల్స్ను అధ్యయనం చేసే ముందు దాని ఆధారంగానే ఒక వ్యవస్థను అర్థం చేసుకోవాలి. కాబట్టి మున్సిపల్ యాక్ట్ని అర్థం చేసుకునే ముందు తెలంగాణ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ లేదా తెలంగాణ మున్సిపాలిటీలో జరిగే నియామకాలు కానీ ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టంలో మనకు ఒక గీటురాయిగా కనిపించే ఇయర్ 1687. బికాస్ ఇన్ దట్ ఇయర్ ఫస్ట్ మున్సిపాలిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మద్రాస్. మన పక్కనే ఉన్న రాష్ట్రము తమిళనాడు రాష్ట్రము. ఆ రాష్ట్రంలో మద్రాస్ ఏదైతుందో దాని క్యాపిటల్ సిటీగా ఉంది. అక్కడ ఫస్ట్ మున్సిపాలిటీ ఏర్పడింది. 1726లో మద్రాస్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మనకి దాదాపుగా కొంత గ్యాప్ తర్వాత 1726లో బాంబే అండ్ కలకట్టాను మున్సిపాలిటీగా మార్చారు. అయితే బాంబే అండ్ కలకత్తాను 1726లో మున్సిపాలిటీగా మార్చిన తర్వాత మద్రాస్ మున్సిపాలిటీకి మరికొంత పరిపాలనా సౌలభ్యాన్ని, పరిపాలనా స్వతంత్రతను కూడా ఈ సంవత్సరంలో ఇచ్చారు 1726లో. సో 1687 యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇన్ 1687 the first municipality was established in India. The name of that municipality is Madras. And after that, by having little gap, in 1726, Bombay and Calcutta became municipalities. అట్లాగే మనము ఈ రెండు జస్ట్ హిస్టారికల్ నేపథ్యంలో ఎక్కడ మున్సిపాలిటీస్ వచ్చాయనే విషయాన్ని మనం చూసే క్రమంలో వీటి చూస్తాం. మేజర్గా మనకి లార్డ్ మేయో పేరుని మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో బాగా చూస్తాం బ్రిటిష్ టైంలో. ఎందుకోసం అంటే 1870కి సంబంధించిన అంశాల మీద ఈయన ఒక రెజల్యూషన్ పాస్ చేశాడు. అదే చాలా కీలకమైన రెజల్యూషన్. లార్డ్ మే ఈ వాజ్ ద మెంబర్ ఆఫ్ కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ బ్రిటన్. బ్రిటిష్లో మనకు రెండు పార్టీలు ఉంటాయి, లేబర్ పార్టీ అట్లాగే మన కన్జర్వేటివ్ పార్టీ. ఈ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన లార్డ్ అతను, దాని నాయకుడు అతను. మన భారతదేశంలో ఆయన వైస్రాయ్గా కొంతకాలం పనిచేశాడు. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయనను మనము మామూలుగా పొలిటీషియన్ లాగా కాకుండా ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు కాబట్టి ఆయన మనం ఏమంటూ అంటే స్టేట్స్ మెన్ అంటాం. మనం సాధారణంగా రాజకీయాలకు సంబంధించిన నాయకులందరినీ మనం పొలిటికల్ లీడర్స్ అంటాం, పొలిటీషియన్స్ అంటాం.
కానీ అత్యున్నతమైన ప్రమాణాలతో కూడుకున్న రాజకీయ విలువలతో కూడుకున్న నేపథ్యం, రాజకీయ విలువలతో కూడుకున్న ప్రణాళికలు చేస్తే వారిని మనం పొలిటీషియన్ స్థాయిలో చూడం, వాళ్ళని స్టేట్స్మెన్ అనే పదం చూస్తాం. కాబట్టి మనకి ఇండియన్ హిస్టారికల్ డిక్షనరీ మనకి ఏం చెప్తుందంటే లార్డ్ మేయో ఈ స్టేట్స్మెన్ అని చెప్తుంటుంది. ఎందుకంటే ఇండియాలో చాలా రిఫార్మ్స్ ఈయన మూలంగానే వచ్చాయి. అందులో ప్రధానంగా మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టానికి మనం కొన్ని డబ్బులు కేటాయించాలి, వాటిని మనం ఆ డబ్బులను ఖర్చు పెట్టాలి, లోకల్ బాడీస్కి రిప్రజెంటేటివ్స్ను మనం రికగ్నైజ్ చేయాలనే విషయాన్ని ఈ తీర్మానం చెప్తుంది. కాబట్టి 1870లో లార్డ్ మేయో ప్రతిపాదించిన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారుల నియామకము, వాటి నిధులకు కేటాయింపు సంబంధించిన చర్చ ఏదైతుందో ఆ చర్చలోనే లార్డ్ మేయోను ఒక భాగంగా అతను పైనీర్గా చూస్తాం. కాబట్టి లార్డ్ మేయోను మనం స్టేట్స్మెన్ లెవెల్లో చూస్తాం. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టంలో ఈ ప్లేడ్ ఇస్ ఓన్ రోల్. తర్వాత మనం చాలా సందర్భాల్లో పుస్తకాల్లో, జీకేలో, జనరల్ నాలెడ్జ్లో చాలా సందర్భాల్లో మనం మర్చిపోలేని ఒక బ్రిటిష్ అధికారి పేరు లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ మనకు దాదాపుగా 1880 నుంచి 1884 వరకు ఒక అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఆయన. ఆయన ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్గా చూస్తామని. ఎందుకు లార్డ్ రిప్పన్ని మనం ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్గా మనం చూస్తామంటే, ఎందుకు చూడాలి? మనం చాలా సందర్భాల్లో మనం చదువుతున్నప్పుడు భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలకు సంబంధించిన పితామహుడుగా లార్డ్ రిప్పన్ గుర్తించబడతాడని చెప్తారు. 1880 నుంచి 1884 వరకు అతని అడ్మినిస్ట్రేషన్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టానికి సంబంధించిన విషయాల మీద ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క కృషి ఏంటి, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై రిప్పన్ టువర్డ్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఫంక్షనింగ్ అనే అంశం మీద కూడా మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహనలో భాగంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఈ పాస్ట్ రెజల్యూషన్ ఇన్ 1882 రిగార్డింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్. మనకు ప్రపంచంలో మ్యాగ్నా కార్ట్ అనే పదాన్ని మనం పదే తరచుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. 13th సెంచరీలో అంటే 1215లో గ్రేట్ బ్రిటన్లో అక్కడ ప్రజలందరూ కలిసి రాజుని చుట్టుముట్టి ఒక హక్కుల పత్రాన్ని ఇచ్చి దాని మీద రాజు సంతకం చేయించారు. అంటే అర్థం ఏంటంటే, బ్రిటన్లో మనకు అబ్సల్యూట్ మొనార్కీ ఉండేది, అంటే తిరుగులేని రాజరికం ఉండేది, ప్రజల హక్కులకు అవకాశం ఉండకపోయేది. కాబట్టి 13th సెంచరీ 1215లో మనకి ప్రజలందరూ కలిసి మొట్టమొదటిసారిగా రాజు మీద తిరుగుబాటు చేసి రాజును బంధించి రాజును ఒప్పించి ప్రజలకు కూడా హక్కులు ఉంటాయి, ప్రజల హక్కులను రాజ్యం గుర్తించాలి అనే ఒక గొప్ప మార్పును తీసుకొచ్చారు. కాబట్టి అట్లాంటి మార్పులకు సంబంధించిన తీర్మానం మీద రాజు సంతకం పెట్టించారు. కాబట్టి మార్పుకు దోహదం చేసే ఏ తీర్మానాన్నైనా మనం ఏమంటామంటే మ్యాగ్నా కార్టా అంటాం. మనం చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మ్యాగ్నా కార్టా అనే పదాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇదే మ్యాగ్నా కార్టా అంటే ఏంటంటే, మ్యాగ్నా కార్టా అంటే హక్కుల పత్రము. మ్యాగ్నా కార్టా అంటే హక్కుల పత్రము. హక్కుల పత్రం అంటే ప్రజలు తమ హక్కులను అనుభవించేందుకు సంబంధించిన పత్రం. ఈ పత్రాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలనా వ్యవస్థ చేత గుర్తింపు తెచ్చుకొని దాన్ని అనుభవించిన సందర్భము బ్రిటన్లో ఉంది. కాబట్టి ఆ హక్కుల పత్రాన్ని మనం మ్యాగ్నా కార్టా అంటాం. భారతదేశం యొక్క స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో అట్లాంటి హక్కుల పత్రంగా చూసేది 1882 రెజల్యూషన్. ఈ 1882 రెజల్యూషన్ని భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి లార్డ్ రిప్పన్. కాబట్టి మనం ఆయన్ను ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ అంటాం. అట్లాగే ఆయన ద్వారా ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని మనం ఈ రెజల్యూషన్ని మ్యాగ్నా కార్టాతో పోలుస్తాం మనం. ఎందుకోసం అంటే ఈరోజు చిన్న తేడాలతోటి దేశమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఐజ్వాల్ నుంచి థార్ డిజర్ట్ వరకు దేశమంతా అమలు చేస్తున్న లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టానికి సంబంధించిన పునాదుల్ని 1882 రెజల్యూషన్ ఇచ్చింది లార్డ్ రిప్పన్ నేతృత్వంలో. అది గ్రామ పంచాయతీ సిస్టమ్, తాలూక్ బోర్డు సిస్టమ్, డిస్ట్రిక్ట్ బోర్డు సిస్టమ్. ఈరోజు ఇప్పటికీ మనకు మూడంచెల వ్యవస్థ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అమల్లో ఉంది. గ్రామ పంచాయతీ, దట్ ఈస్ ద బేస్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్. అట్లాగే తాలూకా బోర్డు, కొన్ని గ్రామాలు కలిస్తే తాలూకా. ఒకప్పుడు తెలంగాణలో తాలూకా వ్యవస్థ ఉండేది, తీసేసి ఇప్పుడు రెవెన్యూ డివిజన్ చేశారు. డిస్ట్రిక్ట్ బోర్డు, డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్తులు కనిపిస్తూ ఉంటాయి, డిస్ట్రిక్ట్ బోర్డు. ఈ మూడింటి ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేయించిన ఘనత 1882 రెజల్యూషన్కి ఉంటుంది. 1882
తీర్మానము స్థానిక సంస్థలకు సంబంధించిన తీర్మానం. 1882 తీర్మానంలో 1882వ తీర్మానంలో గ్రామ్ పంచాయత్, తాలూకా బోర్డ్, డిస్టిక్ బోర్డును ఏర్పాటు చేసిన ఘనత 1882 రెజల్యూషన్కి చెందుతుంది. ఆ ఘనతను ఈ నేతృత్వం వహించిన వ్యక్తి లార్డ్ రిప్పన్. అందుకోసమే లార్డ్ రిప్పన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా. కొంచెం రేపు ఎగ్జామ్లో వై వి కాల్ లార్డ్ రిప్పన్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ అన్నప్పుడు ఈ అండర్ ఈజ్ లీడర్షిప్, అండర్ ఈజ్ గైడెన్స్ 1882 రెజల్యూషన్ యాజ్ passed. According to 1882 resolution, 3-tier system of local self-government administration was framed. Gram Panchayat, Taluka Board as well as District Board. This is the information what we have to go for it. దాని తర్వాత కాలంలో ఇండియాలో ఇంకా చాలా మార్పులు వచ్చాయి. అందులో 1907లో రాయల్ కమిషన్ వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళు మనం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం ఒక పదం ఏంటంటే ద సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్. అంటే మొత్తం భూమిని తీసుకుంటే ఇటువైపు చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యం ఉంటుంది, అంటే సూర్యుడికి ఎదురుగా. సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండే చీకటి దిశలో చూసినా బ్రిటిష్ సామ్రాజ్యమే ఉంటుంది. కొంచెం భూమి ఎటువైపు తిరిగినా కూడా బ్రిటిష్ సామ్రాజ్యమే ఉంటుంది. ఎర్త్ ఇన్ వాట్ వే ఇట్ రొటేట్స్, ఎటువైపు చూసినా బ్రిటిష్ సామ్రాజ్యమే ఉంటుంది. కాబట్టి సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్. సూర్యుడు ఇటువైపు కానీ అసలు అస్తమించడానికి అసలు అవకాశమే ఉండదు. సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారని మనం చదువుకున్న పుస్తకాల్లో విన్నాం మనం చాలా సందర్భాల్లో. అట్లాంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతుందో అది వాళ్ళు పరిపాలిస్తున్న దేశాల్లో వాటిని మనం కొలోనియల్ కంట్రీస్ అంటాం. కొలోనియల్ కంట్రీస్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో వలస దేశాలు అంటాం. భారతదేశం కూడా 1947 ఆగస్టు 15 ముందు ఇట్ ఈస్ బ్రిటిష్ ఇండియా, నాట్ ఇండియా, ఇట్ ఈస్ బ్రిటిష్ ఇండియా అని మనం పిలుస్తాం దీన్ని. 1947 ఆగస్టు 15 వరకు. ఎందుకోసం అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న దేశంగా ఉండేది, బ్రిటిష్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. ఆ బ్రిటిష్ ఇండియా టైంలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సామ్రాజ్యాలు, వాళ్ళ దేశాలు ఏవైతున్నాయో వాటిలో వాళ్ళు కొన్ని అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలనుకున్నారు. ఆ రిఫార్మ్స్ని కోసము ది అపాయింటెడ్ వన్ కమిటీ. ద కమిటీ ఈజ్ నోన్ యాజ్ రాయల్ కమిషన్. కమిటీకి కమిషన్ తేడా ఏంటంటే కమిటీ అనేది ఒక స్థానిక అంశం, ఏదైనా ఒక సమస్యను అధ్యయనం చేయడం కోసం నియమించబడుతుంది. దాని పాత్ర పరిమితంగా ఉంటుంది. విషయాన్ని అధ్యయనం చేయడం వరకు మాత్రం దాని పాత్ర ముగుస్తుంది. కమిషన్కి చట్టబద్ధత ఉంటుంది లేదా రాజ్యాంగబద్ధత ఉంటుంది. కమిషను సమస్యను డిస్కస్ చేయడంతో పాటుగా సమస్య పరిష్కారాలను కూడా సూచిస్తుంది. ఆ కమిషన్ సూచించిన పరిష్కారాలకి చట్టబద్ధత ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కమిటీ హ్యాస్ లిటిల్ రోల్. కమిటీ ఓన్లీ స్టడీస్ అండ్ పాయింట్ అవుట్స్ ది ప్రాబ్లమ్స్ and there is no legality for the report of committee. Government can implement it or government can reject it or neglect it. But when government appoints a commission validity is having legality and a constitutional support is behind the commission, and commission studies and gives recommendation regarding resolution, regarding basically to solve the problems, and if the resolutions, basically the solutions which is chosen by the commission, government has to implement that resolutions or the suggestions which is given by commission, because commission has a legality. That is the difference between committee and commission. ఇక్కడ నేను ఉపయోగించిన పదము రాయల్ కమిషన్. రాయల్ కమిషన్ని ఇండియాలో వచ్చినప్పుడు హబ్ హౌస్ అనే అతను దాన్ని లీడ్ చేశాడు. ఈ రాయల్ కమిషన్ చాలా కీలకమైన కమిషన్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వాలి, స్థానిక సంస్థలను చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలి, స్థానిక సంస్థలకు సంబంధించిన ఏర్పాటు మీద అధ్యయనం జరగాలి. ఆ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారానే అడ్మినిస్ట్రేషన్ ఫలాలను కింది వరకు తీసుకొస్తామని ప్రకటించింది ఈ రాయల్ కమిషనే. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రిటిష్ సామ్రాజ్యం ఎక్కడెక్కడైతే విస్తరించిందో ఆ మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలనా అంశాల మీద తన తన ఛాయస్ని, తన రికమెండేషన్స్ని, తన సూచనలు చేసింది పరిపాలన సంస్కరణల కోసం, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కోసం. అందులో భాగంగానే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా, ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ డిసెంట్రలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ మీద కూడా 1907లో మనకి రాయల్ కమిషన్ చెప్పిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం భారతదేశం యొక్క రాజ్యాంగ చరిత్ర జరిగినప్పుడు, బికాస్ యు ఆర్ ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, మన దగ్గర కూడా పొలిటికల్ సైన్స్ సంబంధించిన క్లాసెస్ని శివరాజం గారు మన దగ్గర బోధిస్తున్నారు, మీరు కూడా వాటి గమనించాలి. అందులో బేసికల్గా మనకు చూడాల్సిన కొన్ని అంశాలు, అంటే ఆయన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు హిస్టారికల్ నేపథ్యంలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు వారు.
ఆ నేపథ్యంలోనే మనకు 1909 రాగానే మనకు మింటో మార్లే రిఫార్మ్స్ మనం చూసాము. 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ ఆర్ దేర్. దే బేసికలీ రికమెండెడ్ రిగార్డింగ్ డైరెక్ట్ ఎలక్షన్స్. భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలను సూచించిన పరిపాలనా సంస్కరణల కమిటీ ఏదైతుందో అది మనకు మింటో మార్లో రిఫార్మ్స్ కమిటీ. మనం 1909లో మనం భారతదేశ రాజ్యాంగ చరిత్ర చదివినప్పుడు, భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన చరిత్రను మనము అవలోకనం చేసుకునే ప్రయత్నంలో భారతదేశం యొక్క రాజ్యాంగ చరిత్ర అవుతాం. భారత రాజ్యాంగ చరిత్రలో 1900 రిఫార్మ్స్ గురించి చదవకుండా భారత రాజ్యాంగ చరిత్రను అధ్యయనం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే వాటి మూలాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్న లిబరలిజం, ఉదారవాదం ఏదైతుందో, ఉదారవాదం అంటే ఏంటి? అన్నిటినీ సమానంగా గౌరవించే మనస్తత్వం ఉదారవాద మనస్తత్వం, అన్నిటినీ కలుపుకొని పోయే మనస్తత్వం, అన్నిటినీ తీసుకొని అందరికీ అవసరమైన అంశాన్ని తీసుకునే మనస్తత్వం. మనకు జెర్మీ బెంథామ్ కనిపిస్తాడు, జేఎస్ మిల్ కనిపిస్తాడు, బ్రిటిష్ పొలిటికల్ థింకర్స్గా కనిపిస్తారు. వాళ్ళు ఏమంటారంటే అత్యధిక ప్రజలకు అత్యధిక ఆనందం అంటారు. మెజారిటీ హ్యాపీనెస్ ఫర్ మెజారిటీ పీపుల్, దట్ ఈస్ ద బేసిక్ థీమ్ ఆఫ్ డెమోక్రటిక్ కాన్సెప్ట్స్ అంటాడు. అత్యధిక ప్రజలకు అత్యధిక ఆనందాన్ని ఇచ్చే వ్యవస్థను కావాలని కోరుకుంటారు. దాన్ని మనము యూటిలిటేరియనిజం, ఉపయోగితావాదం అనే పేరుతోటి మనము పొలిటికల్ సైన్స్లో, పొలిటికల్ ఫిలాసఫీలో చదువుకుంటాం. మీరు సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ అయితే పొలిటికల్ ఫిలాసఫీ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్. పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుంటే అందులో జెర్మీ బెంథామ్ గురించి, మిల్ గురించి మనం చూస్తాం. ఈరోజు మనం ఏ డెమోక్రసీ అంటున్నామో ఆ డెమోక్రసీ సంబంధించిన మూలాలు, ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ గొప్ప ఐడియాలజీగా బయటకు వచ్చింది. వాటి మూలాలు మనం చూసే క్రమంలో వీ కెన్ హ్యావ్ థింకర్స్ లైక్ దట్. అట్లాగే 1909లో ప్రపంచవ్యాప్తంగా రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయి. బ్రిటిష్ వాళ్ళ మీద కూడా పబ్లిక్ ప్రెషర్ పెరిగింది. భారతదేశంలో 1885లో ఏర్పడ్డ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బేసికల్గా మనకి ఇండిపెండెన్స్ స్ట్రగుల్కి సంబంధించిన విషయాల మీద కొంత ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. రిఫార్మ్స్ నుంచి వాళ్ళు డిమాండింగ్ వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ కాలంలోనే అనేక మంది విప్లవకారులు మనకి బేసికల్గా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అరాచకాల మీద, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన వైఫల్యాల మీద రివోల్ట్ చేయడం మొదలుపెట్టారు. సంపూర్ణ స్వరాజ్యం కోసం డిమాండ్స్ వెల్లవెల్లగా ఆరంభం కావడానికి భూమికి ఏర్పడుతుంది. ఆ టైంలోనే ప్రజలకు కొన్ని రిఫార్మ్స్ చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు మనకి మింటో మార్లేను తీసుకొచ్చారు. ఆ మింటో మార్లే సంస్కరణలో ప్రధానమైన సంస్కరణ ఏంటంటే వీ హ్యావ్ టు కండక్ట్ డైరెక్ట్ ఎలక్షన్స్ అనే విషయాన్ని చెప్పారు. డైరెక్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ద్వారా ప్రజలకు భాగస్వామ్యాన్ని మనం ఇవ్వగలుగుతాం. ప్రజలకు భాగస్వామ్యాన్ని ఇవ్వడం ద్వారా ప్రజలకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, డెవలప్మెంట్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజు మనం అనుకున్న లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టానికి సంబంధించిన పునాదులను మనం చరిత్రలో చూసే క్రమంలో వీ షుడ్ నాట్ ఇగ్నోర్ మింటో మార్లో రిఫార్మ్స్ విచ్ కేమ్ ఇన్ 1909. దాని తర్వాత 1919లో మాంటేగు, చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కనబడుతూ ఉంటాయి మనకి. చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో బేసికల్గా వాళ్ళు రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఇచ్చారు. అంటే మింటో మార్లే సంస్కరణలో ప్రజాస్వామ్య వ్యవస్థకి, పరిపాలన వ్యవస్థకు సంబంధించిన కొన్ని రిఫార్మ్స్ సూచించినప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కువ అధికారాలు ఇచ్చిన సంస్కరణలు బ్రిటిష్ టైంలో 1919లో వచ్చిన మాంటేగు, చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో కనిపిస్తాయి. ఈ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా వాళ్ళు స్టేట్స్కి సంబంధించిన అధికారాలు ఇచ్చారు. ఇప్పటికీ భారత రాజ్యాంగంలో 3 లిస్టులు కనబడుతూ ఉంటాయి. యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా, అట్లాగే కాంకరెంట్ లిస్టు, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలను మీరు చూసినప్పుడు ఈ జాబితాలకు సంబంధించిన మూలాలు మనకి 1919లో చేమ్స్ఫోర్డ్ రాష్ట్ర జాబితాలో ఇచ్చిన అధికారాల మీదే ఉంటాయి. అందుకోసం భారతదేశంని మనం ఏమంటామంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం మనం. అంటే ప్రధానంగా స్టేట్స్ అనే పదం రాజ్యాంగంలో చాలా బలంగా వినిపించబడింది. ఫెడరల్ సిస్టానికి సంబంధించిన లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భారత రాజ్యాంగం ఎక్కడ కూడా ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ స్టేట్ అనే పదాన్ని ప్రత్యక్షంగా ఉపయోగించకుండా ఫెడరల్ సిస్టానికి అంటే మనకి సమాఖ్య ప్రభుత్వం, రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలతో కూడుకున్న పరిపాలనా వ్యవస్థ అనే కోణాన్ని మనం చూసినప్పుడు ఈ ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన రాష్ట్ర అధికారాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. భారత రాజ్యాంగంలోనే రాష్ట్ర అధికారాలు పొందుపరచబడ్డాయి. కాబట్టి భారతదేశంకి సంబంధించిన లక్షణాలను చూసినప్పుడు ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ క్వాలిటీస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు కనిపిస్తాయి. అట్లాగే మనకి ఈ రాష్ట్రాలు ఏ అంశాల మీద అధికారాలను చెలాయించాలి, రాష్ట్రాలకి ఏ అధికారాలు ఉంటే బాగుంటుంది అన్న విషయాన్ని మనకి చేమ్స్ఫోర్డ్ ప్రకటిస్తున్న క్రమంలోనే స్టేట్ లిస్ట్,
రాష్ట్ర అధికారాలకు సంబంధించిన స్టేట్ లిస్ట్ ఏదైతుందో దాని మూలాలను అది చెప్పే ప్రయత్నం చేసింది. వెన్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్, యూ హ్యావ్ టు డిస్కస్ రిగార్డింగ్ local self-government system, powers are under state list. State list issue is first proposed by 1919 మాంటెంగ్ చేమ్స్ఫోర్డ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్థానిక సుపరిపాలనా వ్యవస్థ రాష్ట్రాల జాబితాలో ఉండాలన్న విషయాన్ని మనం ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రస్తావించాలన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నప్పుడు వెన్ వీఆర్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అప్పుడు మనకి 1935 వీ హ్యావ్ అటానమస్ స్టేటస్ టు స్టేట్స్. అంటే ఈరోజు భారత రాజ్యాంగం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిన బ్రిటిష్ చట్టాల్లో ఎక్కువగా భారత రాజ్యాంగంకి సంబంధించిన ప్రొవిజన్స్ మీద, ఆర్టికల్స్ మీద, లేదా మనకి కనిపించే షెడ్యూల్స్ మీద, భారత రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ మీద బాగా ఇంపాక్ట్ చూపెట్టిన బ్రిటిష్ చట్టము 1935 చట్టం. ఈ 1935 చట్టము రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిని ప్రకటించింది. ఆ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ప్రకటించే క్రమంలో రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ప్రాథమికంగా రాష్ట్రాల ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ మంత్రులు కాబట్టి అప్పుడు ఇంత విశాలమైన ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ ఉండకపోయేది. కొన్ని పరిమితులకు లోబడి ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ ఉండేది. కానీ ఆ ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్ని స్పష్టంగా చెప్పింది మాత్రం 1935 యాక్ట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 1935 యాక్ట్లో ప్రజా పరిపాలన వ్యవస్థకు సంబంధించిన ఇష్యూస్ మీద డిస్కషన్ కొనసాగించినప్పుడు స్టేట్స్ని అటానమస్ వ్యవస్థగా ప్రకటించింది. ఎప్పుడైతే అటానమస్కి సంబంధించిన పరిపాలనా వ్యవస్థలో స్టేట్స్కి కొన్ని అటానమస్ అధికారాలని అది ఇవ్వగలిగింది. ఆ కోణంలోనే స్థానిక స్వపరిపాలనకి సంబంధించిన చర్యల్ని స్థానికంగా ఎన్నుకోబడ్డ మంత్రులు చేసే ప్రయత్నం చేశారు. అట్లా భారతదేశంలో ఒక పరిణామక్రమం జరిగింది. చివరికి 1935లో ఈ రిఫార్మ్ స్టార్ట్ అయిన తర్వాత 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. 1935 నుంచి దాదాపుగా 1945 వరకు మొత్తం ప్రపంచం అంతా కూడా సెకండ్ వరల్డ్ వార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది. అప్పుడు మనది ఇండియా కాదు, మన బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నాం. కాబట్టి బ్రిటిష్ ఇండియాలో మనం ఒక భాగంగా, అయితే స్వతంత్రమైన ఇండిపెండెంట్ ఇండియా కాకుండా బ్రిటిష్ ఇండియాలో మనం భాగంగా ఉన్నాం. కాబట్టి బ్రిటిష్ వల్ల పరిపాలనా విధానమే మన పరిపాలనా విధానంగా మారిపోయింది. కాబట్టి సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ నాయకత్వంలో ఒక కూటమి, యూకే నాయకత్వంలో మరో కూటమి భీకరంగా పోరాడుతున్న క్రమంలో తర్వాత కాలంలో రష్యా, అది యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా సెకండ్ వరల్డ్ వార్లో మనకి ఎండింగ్ స్టేజ్లో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ప్రపంచ స్వరూపం అంతా కూడా ఏమైపోయిందంటే మనకి కొత్త రూపంలోకి వచ్చింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు కోల్డ్ వార్ రూపంలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంతర్జాతీయ సంబంధాలు చూస్తాం. సరే, ఆ ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నానంటే భారతదేశంలో జరిగే ప్రతి పరిణామం వెనుక ప్రపంచ పరిణామాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకోసమంటే ఈరోజు ప్రపంచంలో గ్లోబలైజేషన్ ఫినామినాలో ఏ దేశం కూడా ఇండిపెండెంట్ దేశం కాదు. ప్రపంచంలో జరిగే ఏ పరిణామమైనా కూడా సహజంగా మన మీద ప్రభావం చూపుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కమ్ టు ది పాయింట్. 1935 యాక్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ మీద రిఫార్మ్స్ను ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడి కొన్ని సందర్భాల్లో చేస్తున్న క్రమంలో 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా, ఎందుకంటే బ్రిటన్, యూకే, ఫ్రాన్స్లు ఒక కూటమికి నాయకత్వం వహిస్తున్నాయి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ మొత్తం గాలికి వదిలేసి వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ మీదే ఫోకస్ చేశారు. వార్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్గా మారిపోయింది. పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ మనకి వార్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్గా మారిపోయింది. కాబట్టి ఏమైపోయిందంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంబంధించిన తర్వాత కాలంలో డెవలప్మెంట్స్ ఏమీ పెద్దగా జరగలేదు. ఇది చారిత్రక నేపథ్యం. కాబట్టి మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ చారిత్రక నేపథ్యాన్ని అంతా మనం ఒకసారి అవలోకనం చేసుకున్నప్పుడు, సింహావలోకనం చేసుకున్నప్పుడు మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకునే కోణం ఈజీగా ఉంటుంది. మనం మరొక వీడియోలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన పరంపరను స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని చర్చిస్తూ ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం కేవలం హిస్టారికల్ నేపథ్యాన్ని మాత్రమే ప్రజెంట్ చేసే దగ్గర ముగుస్తుంది. మీరు మరికొన్ని వీడియోలను, మరికొన్ని క్లాసెస్ని నేను ఈ తెలంగాణ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంబంధించిన నేపథ్యంలో విడుదల చేసే ప్రయత్నం చేస్తాం. నాతో పాటుగా ఇంకో టీమ్ ఆఫ్ లెక్చరర్స్ కూడా రకరకాల సబ్జెక్ట్స్ మీద తమకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ని, తమకు సంబంధించిన లెక్చర్స్ ప్రజెంట్స్ని మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ 5 మంత్ర కెరీర్ పాయింట్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి 5 మంత్ర కెరీర్ పాయింట్ను మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ అనేకం మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొక వీడియోలో నేను ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వాట్ ఈస్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఆపరేషన్స్ వర్ గ్రాడ్యువల్లీ టేకెన్ ప్లేస్ ఇన్ ఇండియా అన్న దాని మీద ఫోకస్ చేస్తాను.
kindly watch 5 Mantra Career Point YouTube channel and watch our videos. Don't forget, if the video is useful to you, like it, share it, and subscribe it. And it is better to make comment on it. Thank you, one and all.